రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో డీసీహెచ్ఎస్ అధికారి రవికుమార్ పాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపై స్పందించిన డీసీహెచ్ఎస్ వైద్యాధికారి రవికుమార్ పాల్ ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం తన దృష్టికి వచ్చిందన్నారు. వైద్య సేవలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ట్రీట్మెంట్ ఇవ్వడంలో కొన్ని లోపాలు గమనించడం జరిగింది. ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు 500 మందికి పైగా ఒక రోజుకి ఇక్కడికి రావటం, చికిత్సలు 50 పడకల్లో చికిత్సలు అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేయవలసిన పద్ధతుల్లో కొన్ని తమ డ్యూటీలు నిర్వర్తించకుండా ఎవరైతే నర్సింగ్ డ్యూటీ చేయాల్సిందో ఆ నర్సింగ్ చేయవలసిన పనులు వేరొక సెక్యూరిటీ సిబ్బంది చేస్తున్నారు అని చెప్పి గత 2 రోజుల క్రితం పేపర్లో రావడం జరిగింది. దాని మీద ఈరోజు విచారణ చేయడానికి ఇక్కడికి వచ్చి సంబంధిత సిబ్బంది అందరితో కూడా ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి విచారణ చేయడం జరిగింది. డాక్టర్స్ దగ్గర, నర్సెస్ దగ్గర స్టేట్మెంట్స్ కూడా తీసుకోవటము. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అతను మనకు అందుబాటులో లేకపోవటం వల్ల అతనితో కూడా వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడి ఏ కారణం వలన అతను ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎవరైనా అతనికి చెప్పి ట్రీట్మెంట్ ఇమ్మన్నారా, లేక అతను ఎందుకు ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ముందుకు వచ్చాడని చెప్పి కారణాలు తెలుసుకుని దాని ద్వారా ఎవరైతే ఆ యొక్క డ్యూటీలో అలసత్వంగా ఉన్నారో వారి మీద చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులు అనేక మంది తెలియజేసినట్లుగా ఇక్కడ వైద్య సేవల్లో కొన్ని ఇవ్వటంలో లోపాలు అనేవి డాక్టర్ల వైపు నుంచి, సిబ్బంది వైపు నుంచి తెలియజేయడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు గమనించడము, వారి యొక్క డ్యూటీ టైం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఎఫ్ఆర్ఎస్ వేయటం మాత్రమే కాదు, వాటి డ్యూటీస్లో ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా రోగులకు సరైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి డాక్టర్లకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వైద్య సేవలు అనగా హాస్పిటల్లో ఇచ్చే మందుల విషయంలో కూడా, తర్వాత మెటీరియల్స్ విషయంలో కూడా ఎవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించి బయట నుంచి మందులు తెప్పించుకోవడము ఇటువంటి కార్యక్రమాలు ఉండకూడదు. ప్రతి ఒక్క మందు కానీ దానికి సంబంధిత వస్తువులు కానీ మన అనంతపూర్ హాస్పిటల్ నుంచి, ఆఫీస్ నుంచి మేము సప్లై చేసినట్టు సిద్ధంగా ఉన్నాము. ఫార్మసీ డిపార్ట్మెంట్ వారి ద్వారా రిక్వైర్మెంట్ అడిగేటట్లయితే వారికి తగినటువంటి రిక్వైర్మెంట్ మేము ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా డైట్ విషయంలో కూడా డైట్ కాంట్రాక్టర్ని పిలిచి ప్రతి ఒక్క రోజు కూడా డైట్ ఏమేమి ఇస్తున్నారు మెనూ అనేది ప్రతి వార్డులో డిస్ప్లే చేయవలసిందిగా మనకు తెలియజేయడం జరిగింది. ఆ డైట్ కూడా మెనూ ప్రకారంగా డైట్ పేషెంట్లకు ఇవ్వాలి. అదేవిధంగా డైట్ సాటిస్ఫాక్టరీ సర్టిఫికేట్ కూడా ఆబ్టైన్ చేయడం జరుగుతుంది రోగుల దగ్గర నుంచి. ఈ విధంగా ఈ ఆసుపత్రిలో చాలా చోట్ల చాలా మందికి రిఫర్ చేస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది.